వాళ్ళరా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయవన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయను గాక. ప్రియమైన బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనము ఈ యొక్క 2026 సంవత్సరములో మనం ప్రవేశించున్నాము. మీ అందరికీ కూడా నా యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు నేను తెలుపుకుంటున్నానండి. ప్రియమైన బిడ్డలారా, ఒక్కొక్క సంవత్సరము మనకు క్రొత్తగా పుట్టినప్పుడు ఒక ఆశ మనలో ఉంటుందండి, ఒక ఎదురుచూపు ఉంటుంది. ఈ సంవత్సరంలో దేవుడు నా జీవితంలో ఎలాంటి మేలు చేయబోతున్నాడు, ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఏం చేయబోతున్నాడు అనేటువంటి ప్రియమైన బిడ్డలారా ఎదురుచూపులు ఉంటాయి. ఈరోజు దేవుడు మనకు ఆ యొక్క విధానంలోనే దేవుడు మాట్లాడబోతున్నాడండి. ఎక్కడుందంటే వచనము యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం ఇలా సెలవిస్తుంది, బెదిరించువాడు లేకుండా యాకోబు వంశస్థులు, యాకోబు సంతతి వారు మళ్ళీ తిరిగి వచ్చి నెమ్మది పొందుదురు అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. బెదిరించేవారు లేకుండా. ప్రియమైన బిడ్డలారా, దీని అర్థం ఏంటి? యాకోబు సంతతి వారు మరలి వస్తున్నారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వారు బానిసలుగా వేరే దేశానికి వారు తీసుకెళ్ళబడ్డారు, బబులోను దేశానికి వారు తీసుకెళ్ళబడ్డారు. యిర్మీయా కాలం తర్వాత ఆయన జరగబోయేటువంటి సంగతులు ఆయన యిర్మీయా ప్రవక్త ప్రవచనముగా ఆయన చెప్పుచున్నాడండి. అంటే మీరు ఇలాగా అన్య దేశానికి మీరు బానిసలుగా పట్టుకెళ్ళబడతారయ్యా, అక్కడ నానా బాధలు పడతారు, మీరు కించపరచబడతారు, అవమానపరచబడతారు. అయినా కూడా మళ్ళీ దేవుడు యెహోవా మిమ్మును మళ్ళీ ఆయన ఈ యొక్క దేశానికి మళ్ళీ తీసుకొస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. బెదిరించేవారు లేకుండా మీరు నెమ్మదించి మళ్ళీ తిరిగి వచ్చి మీరు ఇక్కడ నెమ్మదిగా ఉంటారయ్యా అనేటువంటి ప్రవచనాన్ని యిర్మీయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ప్రతి విషయంలో మనకు ఏదన్నా ఒక వ్యక్తి మనకు భయాన్ని కలిగిస్తుంటాడు, ఏదైనా ఒక సమస్య మనకు భయాన్ని బెదిరింపుని కలుగజేస్తూ ఉంటుందండి. మన జీవితంలో ఒక నెమ్మది ఉండదు, మన జీవితంలో ఇటు అటు తిరుగులాడేటువంటి పరిస్థితి ఈ 2025 సంవత్సరం మనకు ఉన్నది. గత 2025 సంవత్సరాన మన జీవితంలో బెదిరింపులు, భయాలు, మన యొక్క ఆశీర్వాదం నుండి మనం తరిమివేయబడము, మన ఆశీర్వాదాలు దొంగలించుకోబడము, ఇలాంటి మోసాలు, ప్రియమైన బాధకరమైనటువంటి సంగతులే మనకు 2025 సంవత్సరము మనం ఎదుర్కొన్నామండి. కానీ ఈ యొక్క నూతన సంవత్సరములో దేవుడైన యెహోవా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే, నా కుమారుడు, నా కుమార్తె, ఈ యొక్క సంవత్సరంలో నిన్ను బెదిరించేవారిని నీ జీవితం నుండి శాశ్వతంగా తొలగించబోతున్నాను. ఇంకా నిన్ను బెదిరించేవాడు నీ యొద్ద అస్సలు ఉండడు. మీరు నెమ్మదిగా ఉంటారు, మీరు నెమ్మదిగా ఉంటారని చెప్పి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరము దేవుడు మిమ్మల్ని బెదిరించే ప్రతి ఒక్కరిని, మిమ్మల్ని బెదిరిస్తున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను మీ జీవితమును శాశ్వతంగా తొలగించి ఆయన మీకు నెమ్మదిని అనుగ్రహించేటువంటి సంవత్సరముగా ఈ యొక్క సంవత్సరం మీకు ఉండబోతుంది. కాబట్టి ప్రియమైన ఇంతవరకు దేన్ని చూసి మీరు బెదిరిపోతున్నారు, దేన్ని చూసి ఎవరిని చూసి మీరు బెదిరిపోతున్నారు, ఎవరు మిమ్మల్ని వెళ్ళగొడుతున్నారు, ఎవరు మీ యొక్క నెమ్మదిని పాడు చేస్తున్నారో ఆ సమస్యలన్నిటి నుండి, ఆ యొక్క పాడు చేస్తున్న ప్రతి ఒక్క మనిషి నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు విడిపించి మీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క వచనాన్ని మనం ప్రతిరోజు మనం మాట్లాడదాం. అయ్యా, నన్ను బెదిరించేవారిని నువ్వు తొలగించబోతున్నావు, అయ్యా నన్ను విడిపించబోతున్నావు, నాకు ఆశీర్వాదాన్ని కలిగించబోతున్నావు, దాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పి మనము ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, బెదిరించేవారు లేకుండా యాకోబు వంశస్థులు మళ్ళీ తిరిగి వచ్చి నెమ్మది పొందుదురు అనేటువంటి మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డలు తండ్రి అయ్యా స్తోత్రం, బెదిరింపు వారి నుండి తండ్రి అయ్యా మీ బిడ్డలను విడిపించేటువంటి సంవత్సరముగా, నెమ్మదిని పొందుకునేటువంటి సంవత్సరముగా తండ్రి మీ బిడ్డలకు ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలను భయపెడుతున్నటువంటి అయ్యా గత సంవత్సరంలో మీ బిడ్డలను వెంటాడుతూ మీ బిడ్డల యొక్క సమాధానాన్ని పాడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కీడు నుండి, ప్రతి ఒక్క దుష్టుల చేతి నుండి తండ్రి, బెదిరింపు వారి చేతి నుండి తండ్రి మీ బిడ్డలు మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా మీ బిడ్డలు ఏ విషయాలతో చేయడానికి ఉద్దేశించి ఉన్నారో అవన్నీ కూడా మీ బిడ్డలకు సఫలమగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలు ఈ సంవత్సరం అంతా చేయబోయే ప్రతి ఒక్క
ప్రయత్నాల్లో తండ్రి జయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అడ్డుపడి ఉన్నటువంటి ఆశీర్వాదాలు యేసయ్య నామములో ఈ సంవత్సరంలో తండ్రి నీ బిడ్డలు పొందుకుందురుగా కానీ ప్రార్థిస్తున్నాను. అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్న ఆశీర్వాదాలు ఈ 2026 సంవత్సరాన తండ్రి మీ బిడ్డలకు దొరుకునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా నీవే నీ బిడ్డలకు తోడు నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.